విశాఖపట్నం ఉత్తరాంధ్ర గుండె. కానీ ఇంత పెద్ద ప్రాంతానికి ఇప్పటివరకు ఒక పూర్తి స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయం లేదు. ఆ లోటుని తీర్చేందుకు వచ్చిన ప్రాజెక్టే భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. పొలిటికల్ హీట్ని పెంచేది క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది? టీడీపీదా, వైసీపీదా, లేదా 2024లో వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానిదా? ఈ వీడియోలో రాజకీయ నినాదాలు కాకుండా, సోషల్ మీడియా ప్రచారం కాకుండా కేవలం ఫ్యాక్ట్స్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాచ్ ద వీడియో. సో వైజాగ్లో ఇప్పటికొక ఎయిర్పోర్ట్ ఉంది కదా, కానీ కొత్తది ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అనేది నేవీ కంట్రోల్లో ఉంది. కంప్లీట్గా 24/7 ఆపరేషన్స్ రన్ చేసే విధంగా లేదు. నైట్ ఫ్లైట్స్కి అనేది ఇక్కడ అరైవల్ లేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి రన్వేని ఎక్స్పాండ్ చేయడం అనేది చాలా కష్టం. ఇంటర్నేషనల్ ట్రాఫిక్ని ఇక్కడ పెంచడం, ఎందుకంటే నైట్ మనకి రెస్ట్రిక్షన్స్ ఉంది కాబట్టి డే టైంలో ఒక టైం టేబుల్ ప్రకారంగా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ టైం టేబుల్ని చేంజ్ చేస్తూ ఇంటర్నేషనల్ ట్రాఫిక్ని పెంచడం అనేది చాలా కష్టం. సో అందుకే సిబిఎన్ గారు ఏం ఆలోచించారంటే, మనకిది భవిష్యత్తులో ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఉండాలి, ఒక పోర్ట్ సిటీగా ఉండాలి, ఐటీ అండ్ టూరిజంకి దగ్గరలో ఉండాలి అన్న కాన్సెప్ట్లో ఒక గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం అవసరం అని చెప్పి ఆయన ఒక విజన్తో స్టార్ట్ చేశారు. సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ విజయనగరం జిల్లా భోగాపురం. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్కు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. సో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ని ఒక లొకేషన్గా ఫైనలైజ్ చేసింది. ఇక టీడీపీ చేసినటువంటి మెయిన్ ఇష్యూస్ ఏంటి అంటే, లొకేషన్ బాగా స్టడీ చేసి సెంట్రల్ గవర్నమెంట్తో చర్చలు జరుపుకొని ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రతిపాదన అయితే వాళ్ళ ముందు పెట్టింది. అది కూడా పీపీపీ మోడల్లో కంప్లీట్ చేస్తామని. అయితే ఇక్కడ భూమి సేకరణ అనేది చాలా కీ రోల్. ఇక్కడ అసలు సమస్య అయితే మొదలైంది. పోర్టు కోసం 5,000 ఎకరాలు కావాలి, టీడీపీ గవర్నమెంట్ ప్రతిపాదన. సో దానికి ల్యాండ్ ఎక్విజిషన్ ఒక జీవోని పాస్ చేశారు. అయితే అప్పుడు భోగాపురంలో ఉన్నటువంటి కాపులప్పాడ, సావరాపల్లి, ముంజేరి ఈ 3 గ్రామాల ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజల జీవనాధారం అనేది వ్యవసాయం. ఎందుకంటే ఉత్తరాంధ్ర అంటేనే వ్యవసాయం. సో ఆ వ్యవసాయ భూమి పైన ఆధారపడి ఉంది. ఇక్కడ రైతుల తాలూకా ప్రధాన అభ్యంతరాలు ఏంటంటే, పరిహారం చాలా తక్కువ ఇస్తున్నారు. ఇక్కడ ఎకరాకు 12.7 లక్షల రూపాయలు ఎకరాకి ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఉద్యోగాలు, భవిష్యత్తు పైన వాళ్ళకు ఉన్నటువంటి భయం, బలవంతంగా భూమి సేకరణ జరుగుతుందన్నట్టు ఆరోపణలు. సో ఫలితం ఏంటంటే, రైతులు అందరూ కలిసి కొంతమంది కోర్టులో కేసులు వేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్లో కూడా పిటిషన్స్ దాఖలయ్యాయి. సో ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ని పేపర్ మీద వరకు మాత్రం ఆపేశాయి. అలానే సిబిఎన్ గారు భూసేకరణ పూర్తి కాకుండానే ఫిబ్రవరి 14, 2019లో ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. 2019 నుంచి 2024లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి మైండ్లో ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కంటిన్యూ అవుతుందా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కీలకమైన నిర్ణయాలు ఏంటి అంటే, ప్రాజెక్ట్ కొనసాగుతుంది అని ఒక క్లియర్ స్పష్టత అయితే ఇచ్చారు ప్రజలకి. సో రైతులతో మళ్ళీ చర్చలు జరిపి, ముందు గవర్నమెంట్ కన్నా ఇక్కడ ఈ గవర్నమెంట్ పరిహారాన్ని ఎక్కువ ఇస్తుందని చెప్పడం, ఆ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో మళ్ళీ మార్పులన్నీ చేసి, పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులన్నీ క్లియర్ చేసుకొని, అలానే ఎన్జిటి ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని, వీళ్ళైతే ప్రాజెక్ట్ని మళ్ళీ స్టార్ట్ చేశారు. పేపర్ నుంచి గ్రౌండ్ రియాలిటీకి స్టార్ట్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పీరియడ్ అనేది. ఎందుకంటే ఇక్కడ భూ సమస్యలు తీరకపోతే ఎయిర్పోర్ట్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయ్యి ఉండదు కదా. సో 2023 అనేది టర్నింగ్ పాయింట్ ఇక్కడ. ఎందుకంటే జిఎంఆర్కి కాంట్రాక్ట్ అనేది ఫైనల్ అయిపోయింది. సో అధికారికంగా ఫౌండేషన్ స్టోర్ కూడా వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. సో నిర్మాణం స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ విమర్శలు కూడా ఉన్నాయి. 2019 నుంచి 2022 వరకు చాలా నెమ్మదిగా పనులైతే అయ్యాయని, కానీ లాస్ట్ ఇయర్లోనే పనులు చాలా వేగవంతంగా నడిచాయి. 2023లో 2024లో మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్గా టోన్ మారిపోయింది. సో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన మెయిన్ ఇష్యూస్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే, కీ పాయింట్స్ ఏంటంటే, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం, వారానికి ఒకసారి ప్రాజెక్ట్ రివ్యూ చేయడం, రన్వే, టెర్మినల్, ఏటీసీ పనుల్లో వేగవంతం చేయడం, అలానే డీజీసీఏ ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా. సో ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అలానే డీజీసీఏ క్లియరెన్స్ ఇవ్వడంతో ప్రాజెక్ట్ అనేది కొంచెం ఫాస్ట్గా మూవ్మెంట్ వచ్చింది. కొన్ని నెలల్లోనే 25% ప్రోగ్రెస్ వచ్చింది. సో దాదాపు 70% పూర్తి అయిపోయింది ఇప్పటికి. 2026 జనవరి 4న నూతన ఆంధ్రప్రదేశ్ ఒక చారిత్రాత్మక రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి వ్యాలిడేషన్ టెస్ట్ ఫ్లైట్ విజయవంతం. సో దీనికి అర్థం ఏంటంటే, రన్వే కంప్లీట్గా రెడీ అయిందా లేదా, నావిగేషన్ సిస్టమ్స్ రెడీ అయ్యాయా లేదా, సేఫ్టీ క్లియరెన్సెస్, సేఫ్టీ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ఒక వ్యాలిడేషన్ టెస్ట్ అయితే జరిగింది. సో ఏది జరగకుండా కమర్షియల్ ఫ్లైట్స్ని ల్యాండ్ చేయడం అనేది చాలా అసాధ్యం. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తాలూకా పాత్ర ఎంతవరకు ఉంది అనేది మనం ఇక్కడ చూసుకుంటే,
భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నది మీరు అనుకున్నట్టుగా స్టేట్ ప్రాజెక్ట్ కాదు. ఇది సెంట్రల్ సపోర్ట్ లేకుండా ఒక విమానం ల్యాండ్ అయ్యే ఛాన్సే లేదు. సో సైట్ క్లియరెన్స్, ఇంటర్నేషనల్ స్టేటస్, డీజీసీఏ అప్రూవల్, సెక్యూరిటీ ప్లస్ ఇమ్మిగ్రేషన్ ఇవన్నీ కూడా 2024 తర్వాత కేంద్ర విమానాశ్రయ సంస్థలకు కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు పిఎంఓ స్థాయి నుంచి మానిటర్ జరిగింది ఇక్కడ. సో దానివల్ల మాత్రమే ఇక్కడ వేగవంతంగా అయ్యాయి పనులు. ఆ 25% లాస్ట్ పనులు కూడా చాలా వేగవంతంగా అవడానికి సెంట్రల్ ప్లస్ స్టేట్ అన్నది సమన్వయంగా వర్క్ చేశారు. సో అక్కడ మనం ఫైనల్గా ఈ నిజాయితీగా చెప్పాలంటే ఈ క్రెడిట్ ఎవరిది అంటే ఇక్కడ ఏ పార్టీది కాదు. టీడీపీ ఇక్కడ ఐడియా ప్లస్ లొకేషన్ ఇనీషియల్ అప్రూవల్స్ కోసం టీడీపీ క్రెడిట్ ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీ భూసేకరణలో ఉన్నటువంటి ఇష్యూలన్నీ క్లియరెన్స్ చేసుకుంటూ లీగల్ ప్లస్ ఎన్జిటి ఇష్యూస్ అన్ని క్లియర్ చేసుకుంటూ రియాలిటీగా స్టార్ట్ చేశారు. 2024 ఎన్డీఏకి వచ్చేసరికి దాన్ని స్పీడప్ చేశారు, ఫినిషింగ్ చేశారు. టెస్ట్ ఫ్లైట్, కమర్షియల్ ఇవన్నీ కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో జరిగాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకపోతే ఒక్క విమానం కూడా మనకు ల్యాండ్ అవ్వదు. ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఒక పార్టీ జెండా కాదు, ఇది ఆంధ్ర ప్రజల సహనానికి వచ్చినటువంటి ఒక ఫలితం. అలానే అక్కడ భూమి త్యాగం చేయనటువంటి రైతులకు కూడా మనం క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు భూమి త్యాగం చేయకపోతే ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ వస్తుందా? సో నేనేం చెప్తానంటే ఇది ఏ ఒక్క పార్టీది కాదు, ఇది అక్కడ భూములు ఇచ్చినటువంటి ప్రజల క్రెడిట్ అని నేను చెప్తాను. సో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.